హలో అండి. నమస్తే. నేను మీ శ్వేతాని. వెల్కమ్ బ్యాక్ టు శ్వేతాస్ కిచెన్. ఈరోజు నేను అవిసె గింజల కారం పొడి ఎలా చేసుకోవాలో చూపిస్తాను. వచ్చేయండి. ఇప్పుడు స్టవ్ పైన కడాయిని పెట్టుకొని ఫ్లేమ్ మీడియంగా పెట్టుకున్న తర్వాత ఇందులో 1 టేబుల్ స్పూన్ పచ్చిశనగపప్పు, 1 టేబుల్ స్పూన్ మినపప్పు వేసుకొని ఫ్లేమ్ని సిమ్లో ఉంచుకొని లైట్గా వేయించుకోవాలి. పచ్చిశనగపప్పు, మినపప్పు 1 మినిట్ వేయించుకున్న తర్వాత 1 టీ స్పూన్ ధనియాలు, కారంకి తగినన్ని ఎండుమిర్చి వేసుకొని ఫ్లేమ్ని సిమ్లో ఉంచుకొని స్లోగా వేయించుకోవాలి. ధనియాలు, ఎండుమిరపకాయలు వేగిన తర్వాత ఇందులో 4 టేబుల్ స్పూన్స్ అవిసె గింజలు తీసుకొని ఒకసారి కలుపుకొని వేయించుకోవాలి. అవిసె గింజలు వేసిన తర్వాత ఫ్లేమ్ని సిమ్లోనే ఉంచుకొని ఇలా కలుపుకుంటూ బాగా వేయించుకోవాలి. ఇక్కడ నేను 2 టేబుల్ స్పూన్స్ తెల్ల నువ్వులు తీసుకుంటున్నాను. ఈ ప్లేస్లో నల్ల నువ్వులైనా సరే యాడ్ చేసుకోవచ్చు. ఇక్కడ 1 కప్పు కరివేపాకు కూడా వేసుకున్న తర్వాత నువ్వులు, అవిసె గింజలు బాగా చిటపటలాడేలాగా వేయించుకొని ఒక గిన్నెలోకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలి. ఇలా ఇవన్నీ చల్లారిపోయిన తర్వాత మిక్సీ జార్ తీసుకొని అందులో ఒకసారి మెత్తగా గ్రైండ్ చేసుకొని ఉంచుకోవాలి. ఇందులోనే 10 వెల్లుల్లి రెబ్బలు వేసుకొని గ్రైండ్ చేసుకుంటే మన అవిసె గింజల కారం పొడి రెడీ అయిపోతుంది. ఆరోగ్యకరమైన ఈ అవిసె గింజల కారం పొడిని ఈజీగా, సింపుల్గా ఇలా ప్రిపేర్ చేసుకోవచ్చు. ఈ అవిసె గింజల కారం పొడి రైస్కైనా, మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ ఇడ్లీలోకైనా సరే చాలా టేస్టీగా ఉంటుంది. ఈ రెసిపీ మీకు నచ్చినట్లయితే లైక్ చేసి, సబ్స్క్రైబ్ చేసి మీరు కూడా ఈ రెసిపీని ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.